శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 612వ నామం కళానాథ మంత్రస్వరూపంలో శ్రీ కళానాథాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని కళాత్మిక అని కీర్తించుకున్నాం. అంటే అమ్మవారు కళల యొక్క స్వరూపంగా తానై ఉన్నారు మరియు ఆ కళలుగా ప్రకృతిలో తానే ప్రకటింపబడుతున్నారు అని తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు కళల స్వరూపంగానే కాకుండా కళానాథ అంటే ఈ కళలకు అధినాయకురాలు అయిన తల్లిగా, ఈ కళల యందు అత్యున్నత స్థితిని సిద్ధిగా పొందిన తల్లిగా మనకు తెలియబడుతున్నారు. ఇక ఈ నామాన్ని మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు నామంలో కళాత్మిక అని అమ్మవారిని తెలుసుకునే ప్రయత్నంలో అమ్మవారు సూర్య, చంద్ర, అగ్ని కళలు అనే 3 కళలతో తెలియబడుతున్నారు అని తెలుసుకున్నాం. ఈ 3 కళలు అమ్మవారి యొక్క స్వరూపాలై ఉన్నాయి మరియు అమ్మవారిచే ప్రకటింపబడుతున్నాయి. ఈ నామంలో ఈ 3 కళలకు అధినాయకురాలు అయిన తల్లి శ్రీచక్రంలోని బిందువుగా ఉన్న స్థానంలో అధివసించి షోడశీ కళగా మనకు తెలియబడుతున్నారు. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే శ్రీచక్రంలోని సూర్య, చంద్ర, అగ్ని కళలు విరాజిల్లుతున్నాయి అని మనకు తెలియబడుతోంది. ఇక మరో అర్థంలో తీసుకుంటే కుండలిని స్వరూపంలో ఉన్న తల్లి ప్రయాణించే కుండలిని మార్గాన్ని సూర్య, చంద్ర, అగ్ని మండలాలుగా మనం విభజించుకున్నాం. ఈ 3 మండలములలో కొలువై ఉన్న కుండలిని దేవతలు అమ్మవారి యొక్క వివిధ కళలు కాగా, వీరందరికీ అధిదేవతగా అమ్మవారు కళానాథ స్వరూపంలో సాధకులకు చంద్రమండలము పైభాగమునందు షోడశిగా దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు. ఆ షోడశిగా సాధకులను అనుగ్రహించే తల్లి కళానాథ స్వరూపంలో సాధకులను అనుగ్రహిస్తోంది అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియజేస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.